మనుషమా నువ్వు నిద్ర లేవట్లేదు కదా, అందుకే వినీలా వినయ్ అత్త వచ్చి నిన్ను లేపుతున్నారు. రాత్రి 12:20 అయింది, పాపం నిద్రపోయేదాన్ని లేపుతున్నావు. సరే చెప్పకుండా వెళ్తే మళ్ళీ ఏడుస్తావు కదా, నాన్న చెప్పకుండా షిప్ ఎక్కిండు అని చెప్పి. ఇంకో నువ్వు అనుకుంటున్నట్టు 1-2 డేస్లో రాను నేను. మినిమం 4 months to 5 months పడుతుంది. నవంబర్ ఆర్ డిసెంబర్ దసరా మిస్ అవుతుంది, దివాళీ మిస్ అవుతుంది, రాఖీ పండుగ మిస్ అవుతుంది, ఇంకెన్నో ఫెస్టివల్స్ మిస్ అవుతాయి. మ్యారేజ్ యానివర్సరీ కూడా మాది మిస్ అయిపోతుంది తెలుసా. మీ మమ్మీ ఏమో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. బుక్ చేస్తున్నా క్యాబ్ చేసి లేట్ అయిపోతుంది, నిన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళే 5 minutes ముందే చెప్తున్నా నీకు. ఓకే, ఇప్పటి నుంచి మమ్మీతోటే ఫైట్ చేయ, నాతో ఎక్కువ ఫైట్ చేయకు. కిసి కూర్చొని ఒక కిసి లేవా? సరే ముద్దు పెట్టు, మంచి సౌండ్ వచ్చేటట్టు ఇవ్వాలి. మరి నేను వచ్చినప్పుడు నీకు అన్ని బొమ్మలు తేవాలా వద్దా? ఆయన సౌండ్ రావట్లేదు. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు. కొంచెం గట్టిగా మాట్లాడితే దానికి వినిపిస్తుంది. రెయిన్కోట్స్ అన్ని కొన్నాక కూడా నువ్వు నాకు కిస్ పెట్టవా? ఒక్క కిస్ పెట్టవా? సరే 2 కొన్నా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నీకు కావాల్సిన అన్ని కొంటా. పెట్టవే, నీకేం కావాలి చెప్పు. అమ్మకు పెట్టు, అమ్మ కూడా పెట్టు. నువ్వు కిస్ ఇస్తేనే నేను వెళ్తా. పెట్టు. నేను వెళ్తానమ్మా, మరి వెళ్ళి వస్తా. నువ్వు కూడా మంచిగా నర్సరీలు కానీ మంచిగా చదువుకో. బెంగ పెట్టుకోకు. ఈరోజు ఇప్పుడు పడుకున్నప్పుడు ఎందుకే ఊరికే చెయ్యి ఇట్లా నిమురుతున్నావు, నా చెయ్యి ఉండనా లేదా అని చెప్పి. నా చెయ్యి అమ్మ చెయ్యి ఉంటావు, నీతోటి ఎవరో ఒకరు ఉంటారులే పక్కన. అట్లా భయపడొద్దు, బెంగ పెట్టుకోవద్దు, సరేనా? ఓకే అని చెప్పి. ఓకే అనమ్మా. ఎల్లుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? నేను రోజు వీడియో కాల్ మాట్లాడతా, కొంచెం సేపు అయినా నువ్వు ఏమేమి నేర్చుకున్నావు, ఏమేమి అల్లరి చేస్తున్నావు అన్నీ నాకు చెప్పాలి, సరేనా? అమ్మ ఏమన్నా కొట్టినా కానీ నాకు చెప్పు, సరేనా? నేను అమ్మని సెల్ ఫోన్ నుంచి కొడతా కదా. సరే అమ్మ, బాయ్. ఎవరికి పెట్టట్లేదు, అలిగినావా తల్లి? నువ్వు ముద్దు పెడితేనే నేను వెళ్తా. మరి నీ కొత్త డ్రెస్సులు ఎట్లా వస్తాయి? నువ్వు మంచిగా ఎట్లా చదువుకుంటావు చెప్పు. నీకు బ్యాంగిల్స్ వద్దా? గోరింటాకు పెడుతుంది రేపు పొద్దునమ్మ, నీకు ముద్దు పెట్టదా? ఏదో మూడ్లో ఉంది, ఏదో ఆలోచిస్తుంది. నేను వెళ్ళిపోతున్నా అంటే మళ్ళీ వస్తా, నువ్వేం టెన్షన్ పడకు. మళ్ళీ 4 monthsలో వస్తా. దీనికి 4 months అంటే ఏంటో తెలియదు, 4 days అనుకుంటుంది. 4 daysలో వచ్చేస్తా, సరేనా? ఏం కావాలి చెప్పు. చెప్పమ్మా. అంత ఆలోచించొద్దు తల్లి, అది చెప్పను కూడా చెప్పట్లేదు, ఏదో ఆలోచిస్తుంది. మంచిగా తినాలి, అమ్మని ఎక్కువ సతాయించొద్దు, ఏదున్నా చెప్పు, నేను ఫోన్లో మాట్లాడతా. ఓకే, ఒకసారి ఇస్తే నేను వెళ్ళిపోతున్నా. ఆంటీ ప్లీజ్ ఒక్క కిస్ ఇవ్వు. నేను కొంటా, నువ్వు ఏది అడుగుతుంది కొంటా. నీకు చాక్లెట్ కావాలి, ఏం కావాలి? ఏం కావాలి చెప్పు, చెప్పు తల్లి. సరే నాన్న, నువ్వు కావాలి నాకు. నువ్వు పెట్టకపోతే నేనే పెట్టుకుంటా. సరే, బాగా ఎక్కువైంది. నేను అమ్మకి చాలా బలం ఉంది. ఇప్పుడు నేను 2-3 daysలో రాను. 6 months.
4 months అదే బాయ్ 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 బేట హ్యాపీ బర్త్డే. అయ్యో నీకు కిస్ పెట్టాలి ఒకటి, నువ్వైనా నాకు కిస్ పెడతావా? విన్మయ్ పెట్టింది, ఇప్పుడు మనిషి కూడా పెడుతుంది. సరే సరే నేను మళ్ళీ వస్తుంది, వీడియో కాల్ మాట్లాడతాను, రోజు వీడియో కాల్ మాట్లాడతాను. ఓకే బాయ్ 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 చెప్పు. కిసి డాడీ డాడీ కిసి డాడీ దగ్గరికి ఇప్పుడు దగ్గర పోయిస్తుంది. వెరీ గుడ్. రాజుదేవి రాజేనా? ఓకే బాయ్ 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 మంచి బాయ్ 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 ఫోన్ చేయి మళ్ళీ. బాయ్ 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 బాయ్. అనుషమ్మా ఒక్కసారి బాయ్ చెప్పు. బాయ్. సరే గుడ్ నైట్ బాయ్ తల్లి. బాయ్. ఇచ్చిందా? ఓకే అమ్మా పడుకో. లవ్ యూ నాన్న. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. ఏం కాదు పడుకో. జాగ్రత్త మీరు మంచిగా పని చేసుకో. కానీ ఎవరితో ఫైట్ చేయకు. ఓకే ఓకే తల్లి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇది ఒక్కసారి. ఉన్న ఒక్కో జ్ఞాపకం రేపింది నాలో పగలే ఓ యుగం, నాలోనే ఉన్న నువ్వే ఓ నిజం నిరీక్షణం. నా మనసును తాకే స్వరమాన కనులలో నిలిచే నిజమాచే జారే నాలో సగమా నిను వెతికానే. పూసిందే ఆ పూల నేను షిప్ ఎక్కుతానమ్మా రేపు. చెప్పు. ఫ్లైట్ ఎక్కొద్దా? ఇక్కడే ఉండాలమ్మ. స్విమ్మింగ్ చేసుకుంటూ పోవాలని సరే ఎక్కడికి వెళ్ళాలి స్విమ్మింగ్ చేసుకుంటూ?
స్విమ్మింగ్ దగ్గరికి ఆడుకున్నాం అక్కడ. స్విమ్మింగ్ ఆడుకోవడానికి వెళ్దాం అంటున్నావా? అక్కడ బోల్ ఉంది, పెద్ద చిన్న ఉంది. ఇప్పుడు రేపు నేను షిప్ ఎక్కుతున్నా, ఎక్కాలా వద్దా? ఇంకో ఆప్షన్ ఏంది? సరే అదే ఏంటి ఎందుకు తిప్పాలి మొహము? నా ఇష్టం, నేను కొన్న బట్టలు, నీ బట్టలు కూడా నేనే తీసుకెళ్తా షిప్కి. నాన్న వెళ్ళిపోతున్నాడని బాధ ఉందా నీకు? అసలు ఉందా? ఏం చేస్తుంది రేపటి నుంచి మానుషమ్మ? కాదు అల్లరి కాదు, ఇక వెళ్ళంగానే డైలాగ్ స్టార్ట్ చేసేది. అమ్మా నాన్న వెళ్తే ఎట్లా అమ్మా, మనతో ఎవరు పడుకుంటారమ్మా, నాతో ఎవరు పడుకుంటారు, ఇటు సైడ్ ఏమో అమ్మ పడుకుంటది, మరి ఎవరు పడుకుంటారమ్మా, ఎవరు పడుకుంటారు చెప్పు. నువ్వు మంచి కాళ్ళు చేతులన్నీ సాపుకొని పడుకో ఇప్పుడు మంచిగా. ముంబై పోతేనే అంత పెద్ద డైలాగ్ కొట్టుకుంటే ఏడ్చింది. ఏమేడదు, అన్ని దొంగ ఏడుపులే మనిషి. పిచ్చి ఏడుపులా? దొంగ ఏడుపులు కాదు, పిచ్చి ఏడుపులా? ఆయన ఏడవద్దులే. నా వల్ల ఏమైంది? మీ అమ్మ డైలాగులు బాగా రిపీట్ చేస్తున్నావే. ఒకటి మొహం ఇటు తిప్పు, హలో నీ వల్లనే అంతా. అందుకే అంటారు తల్లి ఎట్లుంటే బిడ్డ ఎట్లా తయారవుతుంది అని. హలో అని పిలవకపోయినా ఆర్డర్లు ఇస్తుంది కదా. ఈ డ్రెస్ రేపు వేసుకుంటావా? ఎవరు వేయాలి ఈ డ్రెస్ నీకు? ఇది కొన్నది ఎవరు? నేను కొంటే నేను కదా నీకు వేయాల్సింది, అమ్మమ్మ ఎందుకు వేయాలి? నేను ఇష్టం లేదా? నిజం చెప్పు, నేను ఇష్టమా లేదా? అయితే నేను వెళ్ళిపోతా, బాయ్. అయితే డ్రెస్ కూడా తీసేసుకో. అంటే రాత్రి వెళ్ళిపోయి పొద్దున రావాలా? నేను వెళ్ళిపోతే డ్రెస్ కూడా వెళ్ళిపోతుంది. నేను కొన్నా కదా మరి. నేను ఇష్టం లేనప్పుడు నా డ్రెస్ ఎందుకు నీకు? నేను కొన్న డ్రెస్ ఎందుకు? మరి ఇష్టం లేదని ఎందుకన్నా? నిజం చెప్పు ఇప్పుడు, ఇష్టమా ఇష్టం లేదా? మరి ఇష్టం లేదని ఎందుకన్నా? జోక్ చేసినావా? మరి జోకులు చేస్తారా నాన్నతో టూర్కే? కిస్ పెట్టు. నేను ఇష్టమైతేనే కిస్ పెట్టు, ఇష్టమైతేనే కిస్ పెట్టు. చిట్టు తల్లి, ఆల్మోస్ట్ 6.5 months నీతో టైం స్పెండ్ చేసి చేసి ఫుల్ అలవాటు పడి మళ్ళీ షిప్ ఎక్కాలంటే మనసు అస్సలు ఒప్పట్లేదు. అయినా ఎక్కాలి కదా, కొన్ని బాధ్యతలు ఉంటాయి. బట్ నీతో ఇలా ఎంజాయ్ చేశాను.